నమస్కారం అండి. AvanPakasastramకి స్వాగతం సుస్వాగతం. బాగున్నారా? ఇవాళ అటుకుల టమాటా వడియాలు ఎలా పెట్టాలో మనం ఇందులో చూసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన అటుకులు కావాలి, జీలకర్ర పొడి కావాలి, అలాగే టమాటా గుజ్జు కావాలి, ఉప్పు రుచికి సరిపడా కావాలి. ఒక గిన్నెలో జీలకర్ర, ఉప్పు, నానబెట్టిన అటుకులు, కొంచెం జీలకర్ర పొడి, నానబెట్టిన అటుకులు, అలాగే టమాటా గుజ్జు, అప్పుడే చేసిన పచ్చి టమాటా గుజ్జు అవి కావాలి. వీటిలన్నిటిని బాగా కలియబెట్టుకుని మనకి ఏ ఆకారంలో కావాలంటే ఆ ఆకారంలో చేసుకుని, నేను గుండ్రంగా చేసుకున్నాను. మీరు స్క్వేర్ కానీ లేకపోతే రాంబస్ కానీ ఇంకేదన్నా చేసుకోవచ్చు. అది ఏమంటారు దాన్ని, మీ క్రియేటివిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. నేనైతే 10-15 నిమిషాలు నానబెట్టుకున్నాను. అంతకంటే ఎక్కువ అటుకులు నానబెట్టుకోవాలని అవసరం లేదు. అవి నీళ్ళని పీల్చుకుంటాయి కదా. ఒక ఉండ చేయడం కుదిరేంత దాకా తీసుకోవాలి. నేను ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకుని ఒక ఉండలా చేసుకుని, నేను గుండ్రని ఆకారంలో నేను చేసుకున్నాను ఈ వడియాలు. అంటే నాకు ఇలా ఇష్టం. అంటే మనకి జంతికలు కానీ అప్పడాలు కానీ తిన్నట్టు ఉంటుంది కదా, కరకరలాడుతూ. అందుకోసం నేను ఇలా చేస్తానన్నమాట. వీటిని మనం చిరుతిళ్ళుగా కూడా వాడుకోవచ్చు. ఎప్పుడన్నా ఆకలేస్తుంటే అప్పటికప్పుడు వేయించేసుకుని ఇలా తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఇప్పుడు ఈ అటుకుల వడియాలు అయితే 1-2 రోజులు సరిపోతుంది. గట్టి ఎండ కాచిందంటే 1 రోజు సరిపోతుంది. ఎక్కువసేపు ఎండాల్సిన అవసరం ఉండదు. పొద్దున పడితే సాయంత్రం కల్లా అయిపోతాయి. అటుకుల వడియాలు కానీ, మరమరాల వడియాలు కానీ, ఓట్స్ వడియాలు కానీ 1 రోజులో, మహా అయితే 2 రోజుల్లో ఎండిపోతాయి. పెద్ద ఎండాల్సిన అవసరం ఉండదన్నమాట. దీన్ని ఎండలో పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది, పొయ్యి వెలిగించుకుని ఒక బాణీలో నూనె వేసుకుని, ఇదిగో ఇలా వడియాలు వేయించుకుంటే చూసారా మీరు అవి ఎలా పొంగుతున్నాయో. చాలా బాగా వచ్చాయండి అటుకుల వడియాలు, మరమరాల వడియాలు, తర్వాత ఓట్స్ వడియాలు అన్నీ చిరుతిళ్ళలాగా తినడానికి నాకు చాలా ఉపయోగపడ్డాయి. నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఇవి ఎండబెట్టే ముందర ఇలా ఉన్నాయి, ఎండిపోయిన తర్వాత వేయించిన తర్వాత ఇలా ఉన్నాయి. Thanks for watching. Like it, share it and subscribe it for more updates. Jai Hind.